వెల్కమ్ టు VD91 న్యూస్. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుపల్ కమాన్ వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ కమాన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంజాయి సేవించిన కొందరు యువకులు నడి రోడ్డుపై హల్చల్ సృష్టిస్తూ వాహనదారులకు ప్రయాణికులకు భయాందోళనకు గురిచేశారు. సాక్షుల వివరాల ప్రకారం ఆ యువకులు రోడ్డు మధ్యలో అల్లరి చేస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు మరియు ప్రయాణికులు భయంతో ఆ ప్రాంతాన్ని దాటడానికి వెనుకంజ వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. మీడియా వాళ్ళు అదే సార్ ఏం జరిగిందని పట్టుకోవాలి మీరు పట్టుకోవాలని ఏ బోడుపోలో మామూలు కాదు పెద్ద గొడవ అక్క మామూలు గొడవ కాదు వందల మంది బోడుపో ఏం న్యూసెన్స్ మొట్టలో న్యూసెన్స్ రోడ్ల మీద ఎంత మురళి మీసాలు ఒకరికి ఏం గొడవ అది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 60వ CRDA అథారిటీ సమావేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 60వ CRDA అథారిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పూరపాలక CRDA AGCL ఆర్థిక అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి నగరాన్ని హరిత గ్రీన్ మరియు నీలి బ్లూ నగరంగా ప్రజలకు అనుకూలమైన లీవబుల్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే బిట్స్ పిలానై వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్లు ఏర్పడడంతో అమరావతి దేశంలో కీలక విద్యా కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే రెవెన్యూ ఎనర్జీ వంటి సంస్థలు అనకాపల్లిలో ఇంగ్యాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి యూనిట్ చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ కృష్ణా రివర్ పై నిర్మించనున్న వంతెనను ఐకానిక్ గా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. డ్రైవర్ ఆత్మహత్య యత్నం. నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక బస్ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం వెంకన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సహచరులు వెంటనే స్పందించి అతన్ని సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరపాలని
డిమాండ్లు వినిపిస్తున్నాయి. నర్సంపేట మండలం మత్తోజిపేటలో విషాదం. నర్సంపేట మండలం మత్తోజిపేట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం గ్రామానికి చేరుకుంది. మృతదేహం గ్రామానికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని శంకర్ గౌడ్ కు చివరి నివాళులు అర్పించారు. సహచర ఆర్టీసీ కార్మికులు కూడా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. శంకర్ గౌడ్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. వెల్కమ్ బ్యాక్. వీసీ సజ్జనార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్ నగరంలో బషీర్బాగ్ పాత కమిషనరేట్ కార్యాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం డీజీపీ హోదాలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు డీజీపీ హోదాలో పదోన్నతి కల్పించగా ఈ రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నత అధికారులు హాజరై అభినందనలు తెలిపారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో చట్టం మరియు శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ నియామకంతో హైదరాబాద్ నగర పోలీసింగ్లో మరింత క్రమశిక్షణ, సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అప్పులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఐఎన్టీయూసీ నేత ఆరోపణ. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఆర్టీసీ సంస్థ అప్పుల కుప్పగా మారడానికి గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి టి హరీష్ రావు ఇప్పుడు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 55 రోజుల పాటు జరిగిన సమ్మె సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కార్మికుల పీఎఫ్ బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 600 కోట్ల పీఎఫ్ బకాయిలను విడుదల చేసిందని గుర్తు చేశారు. అలాగే డిఏలను కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పెట్టిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మికుల పక్షాన చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2 రోజుల్లో సమ్మెకు పరిష్కారం లభించే అవకాశం ఉందని మొగుళ్ల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు నుండి జరుగుతున్నటువంటి సమ్మె మీరంతా చూస్తే ఉన్నారు.
అసలు ఏ సమస్యల మీద సమ్మె చేస్తున్నాం. జేఏసీ పేరు మీద ఒక కమిటీ చేసుకొని ఒక 2 యూనియన్లు ఇంకో 4 యూనియన్లు కలిపి 6 యూనియన్లు కలిసి సమ్మె నోటీస్ ఇచ్చి వాళ్ళు గత 40 రోజులకి వెళ్ళి మేము ఇచ్చి ఉన్నామని చెప్పి వాళ్ళు సమ్మెకి వెళ్ళడం జరిగితే మేము 7 సంఘాలుగా మేము కూడా 7 సంఘాలు ఉన్నాం. వాళ్ళు 6 సంఘాలు ఉంటే సమన్వయ కమిటీ పేరు మీద మేము 7 సంఘాలు ఒక్కటైపోయి రాజిరెడ్డి గారు చంద్రశేఖర్ నాగర్ ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలవడం, అతను టైం ఇచ్చి మా ఎండీ నాగిరెడ్డి గారిని పిలిపించి కొన్ని సమస్యల మీద క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఏమంటుందంటే విలీన ప్రక్రియ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కొంచెం టైం పడుతుంది, యూనియన్లు ఇవ్వడం కొంత సమస్య ఉంది కాబట్టి మేము 2 తప్ప మిగతా సానుకూలంగా స్పందిస్తామని చెప్తున్నారు. ఆ చెప్పిన టైంలో మేము కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు అనుకూలంగానే సమాధానం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీలో మీద విలీనం అడుగుతున్నామో దాని టైం అడిగితే కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ అపాయింటెడ్ ప్రకటించమంటున్నాం. నువ్వు ఇంకో సంవత్సరం చేసినా ఆ డేట్ ప్రకటించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ అది లేట్ అవుతే యూనియన్లనన్నా మా ఆర్టీసీ ఎస్డబ్ల్యూ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుబంధంగా మరి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2000 కార్మికులు అనేక మంది అర్షులు బాసి మరి వారి పోరాట ఫలితంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ఆర్టీసీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు గాని మరి ఆర్టీసీ అధికారులు గాని ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2023 డిసెంబర్ నెలలోనే మేము ప్రభుత్వంలో ఉన్నా గాని అనుబంధంగా ఉన్నా గాని ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేస్తూ పోరాటం కూడా చేస్తూనే ఉంటాం. మేము ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి 2-3 రోజులుగా అంటే గత వారం నుంచి కూడా 7 అనుబంధ సంఘాలను తీసుకొని పోయి మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మరియు ఎండీ గారిని పిలిపించి ఈ సమస్యల మీద చర్చలు చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని యూనియన్లు కలిసి 32 సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది. అందులో ప్రధానంగా 29 అంశాల మీద వాళ్లకు మాకేమి లేవు అవన్నీ పరిష్కరించవలసినాయని చెప్పినారు. ఒకటి ఆర్టీసీల్లో గతంలో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గాని గత ప్రభుత్వం గాని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతారు. 55 రోజులు సమ్మె చేస్తే ఏం చేసిరు? ఆ రోజున మీరు విలీనం చేస్తాం ప్రభుత్వంలో ఆర్టీసీ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పెట్టి అక్కడ బిల్లు అమలు కాదని చెప్పి పారిపోయారు. మీరు ఆ రోజు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని ఒక్కొక్కటిగా మీరంతా అప్పుల కుప్పలుగా చేసుకొని పోతే కూడా ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం వచ్చి పరిష్కారం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ప్రధానంగా కొన్ని అంశాలు. ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఆలస్యం అయినప్పటికీ కూడా ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం వేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడంగానే గతంలో పెండింగ్ ఉన్న 2017 టీఆర్సీ క్లియర్ చేశాము. పెండింగ్ అనిల్ చంద్ర పుణ్యత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ టెంపుల్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర గురువారం సాయంత్రం దర్శనం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషంగా భావిస్తున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన దేవస్థానం ఈవో వికే షీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పునీట ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా దేవస్థానం అధికారులు అమ్మవారి ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనాంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల కోసం మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించినట్లు సమాచారం.
पुरन्दराय वृषभाय धृष्णवे अषाढाय सहमानाय मीढुषे इन्द्राय ज्येष्ठा मधुमद्दुहाना गुरुं कृणोतु इदमानाय लोकम् मूलम् प्रजाम् वीरवतीम् विरेया पराच्येत निरृतिः पराजा गोभिर्नक्षत्रम् पशुभिः समक्तम् अहर्भूयाद्यजमानाय मह्यम् अहर्नो अद्य सुभिदे ददातु मूलन्नक्षत्रमिति यद्वदन्ति पराचीम् वाचा निरृतिम् ददामि शिवम् प्रजायै शिवमस्तु मह्यम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भजेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तु ते। वृत्ति व्यापार उद्योग विश्वेश महालक्ष्मी देवता ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత. వేణిగండ్ల రాము. గుండ్లవల్లేరు మండలం పెంజన్ర గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా గ్రామస్తులు వివిధ రకాల చిరుధాన్యాలతో ఎమ్మెల్యే రాముకు వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల వద్దకే పాలన అందించడమేనని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం మండలంలోని బుక్ కీపర్లకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా సమకూర్చిన ప్రకృతి వ్యవసాయ విత్తనాలను రైతులకు అందజేశారు. చక్కగా పెంజన్ర గ్రామంలో ప్రజలందరూ ఎంతో డిసిప్లిన్ తోటి చక్కగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చాలా క్విక్ గా అర్జీలని ఇచ్చి వెళ్ళిపోయారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అందరికీ ఇలాంటిది ఇలా ఎక్కడా జరగలేదు అనేది మీకు మొట్టమొదటిసారిగా తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా నీట్ గా జరిగిన ప్రోగ్రాం అంటూ లేదు. ఒకరినొకరు చూసుకోవాల్సిన లేదు. ఇలాగైతే ప్రతి ఒక్కరికి సమస్య ఉండడానికి మాకు టైం ఉంటుంది. దాంట్లో ఒక చోట 30 మంది మాట్లాడకుండా చాలా చక్కగా చేశారమ్మా. అసలు పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టామనేది అర్థం చేసుకునే ఏకైక గ్రామం కింద ఇది కనపడతా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి అందరికి. ఎక్కువగా ఈ సమస్యలు ఆల్మోస్ట్ అన్ని పరిష్కరించబడతాయి. ఎక్కువగా నేను వచ్చి చూసినట్లు ఇళ్ల స్థలం ఒకటి ఉంది, పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ ఇంటి వరకు ఇంటి లోన్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇంటి లోన్ అయితే కనుక ఇమీడియట్ గానే అతి త్వరలోనూ శాంక్షన్ అయిపోతుంది. ఇంటి స్థలాలు కూడా చాలా తొందరగా ఇక్కడ అప్రూవ్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వితంతు పెన్షన్లు కానీ మిగతా పెన్షన్లు అన్నింటినీ కూడా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మన ఇక్కడి నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గరికి మీకు ఇన్ఫార్మ్ చేసి అది పూర్తి చేస్తాడు. తప్పకుండా జరుగుతుందని కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే ఓపెన్ అవ్వగానే కూడా మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికి కూడా ఒక చిన్న విన్నపం, వాళ్ళు వచ్చారు రాలేదు, మేము వెళ్ళాము రాలేదు అనేది కాకుండా పని జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికి స్ట్రిక్ట్ గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం మనం చాటింపేశాము, మనం అంతా అందరికి ప్రచారం చేశాము, అయినా కానీ రాలేదు అని. అది వాస్తవం కాదు. ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికి కాల్ చేయండి. నేనైతే గనక ఎవరైనా కానీ ఎవరైనా మిస్ అయితే గనక చాలా సీరియస్ గా తీసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలా అందరూ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేద్దాం.
మనం ఉండేది ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. మీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి మీ ప్రధానంగా మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అనేక పథకాలు పెడతా ఉంటాం, అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకే ఉంది. గుడివాడలో అధికారులందరూ సిన్సియర్గానే పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, మనందరం కలిసి బాగు చేసుకుందాం. ఈ ప్రభుత్వంకి వచ్చే మంచి పేరు కూడా మీకు కూడా భాగం కలిగేట్టుగా మేము అందరూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా పెంజన్న గ్రామంలో ప్రజలందరూ ఎంతో డిసిప్లిన్ తోటి చక్కగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చాలా క్విక్ గా అర్జీలని ఇచ్చి వెళ్ళిపోయారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అందరికీ ఇలాంటిది ఇలా ఎక్కడా జరగలేదు అనేది మీకు మొట్టమొదటిసారిగా తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా నీట్గా జరిగిన ప్రోగ్రాం అంటూ లేదు. ఒకరినొకరు చూసుకోవాల్సిన లేదు. ఇలాగైతే ప్రతి ఒక్కరికి సమస్య ఉండడానికి మాకు టైం ఉంటుంది. దాంట్లో ఒక చోట 30 మంది మాట్లాడకుండా చాలా చక్కగా చేశారమ్మా. అసలు PGRS ఎందుకు పెట్టామనేది అర్థం చేసుకునే ఏకైక గ్రామం కింద ఇది కనపడతా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికి ఎక్కువగా ఈ సమస్యలు ఆల్మోస్ట్ అన్ని పరిష్కరించబడతాయి. ఎక్కువగా నేను వచ్చి చూసినట్లు ఇళ్ల స్థలం ఒకటి ఉంది, పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.